100 లీగ్ 2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసి భారీ వ్యవధిలో పడింది కావ్య మారన్. సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ అబ్రార్ అహ్మద్ ను 190 పౌండ్లకు అంటే సుమారు 2.34 కోట్ల కొనుగోలు చేసింది. అయితే ఈ న్యూస్ బయటికి రాగానే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. పాకిస్తాన్ ప్లేయర్ ను ఎలా కొనుగోలు చేస్తారు అంటూ కావ్య మారన్ పై సన్ రైజర్స్ లీడ్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంతమంది అయితే ఈ ఫ్రాంచైజీని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ట్రోలింగ్ జరిగిన కొన్ని గంటలకే సన్ రైజర్స్ లీడ్స్ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ సస్పెండ్ అయింది. అకౌంట్ ఓపెన్ చేయగానే అకౌంట్ సస్పెండెడ్, ఎక్స్ రూల్స్ వైలేషన్ అని మెసేజ్ కనిపించింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో మరింత హడావిడి మొదలైంది. అయితే ఈ వేలంలో మొత్తం 13 మంది పాకిస్తాన్ ప్లేయర్లు ఉన్నారు. కానీ అమ్ముడైన వారు ఇద్దరే, అబ్రార్ అహ్మద్ అండ్ ఉస్మాన్ తారిక్. ఉస్మాన్ తారిక్ ను బర్లింగం ఫీనిక్స్ 1.72 కోట్ల కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యధిక ధర జేమ్స్ కోస్ కు దక్కింది. అతన్ని లండన్ స్పిరిట్ 4.8 కోట్ల కొనుగోలు చేసింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్ ను కొనడం తప్ప లేదా ఫ్యాన్స్ ఓవర్ గా రియాక్ట్ అయ్యారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.